కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి శుక్రవారం కామారెడ్డి రాజారెడ్డి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తల కష్టం, నియోజకవర్గ ప్రజల భిక్ష తన ఎమ్మెల్యే పదవి అని రమణరెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ కోసం నిస్వార్థంగా గత 5 ఏళ్లుగా పని చేసిన ప్రతి కార్యకర్తకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుదాం అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజల వద్దకు వెళ్లి పాలన చేసి కామారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని అన్నారు. బీజేపీ పార్లమెంటు ఇన్ఛార్జి బద్దం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇద్దరు ఉద్దండులు కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన చరిత్ర రమణారెడ్డితో పాటు ప్రతి బీజేపీ కార్యకర్తకు చెందుతుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా చేసిన ఉద్యమాలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాడిన ఫలితమే కామారెడ్డిలో బీజేపీ గెలుపు అని అన్నారు. మనకు గుర్తింపు తెస్తుంది, మనం మాట్లాడే విధానమే గుర్తింపు తెస్తుంది. మనం నిలబడే తరీకా, మనం మాట్లాడే తరీకా, మన పద్ధతి, పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద, చిన్నలతో నుంచి పంచుకునే ప్రేమ, అక్క చెల్లెని మాట్లాడే విధానం, ఇవే మనకు ఓట్లు తెచ్చినాయి తప్ప ఏ కుల సంఘాలకు చేసిండనో గుళ్ళకు చేసిండనో కాదు. అది ఒక నమ్మకానికి, మనల్ని నమ్మడానికే చేసిన పని కాదు. అది కార్యక్రమం దేవుని కోసం చేసింది, లేని వాళ్ళ కోసము గట్టిగా ఇతరం చేసిందే తప్ప వేరే ఉద్దేశంలో లేదు. అది ఏ వీడియో చూసినా ఓటు మనం అడగలేదు, ఎక్కడ కూడా ఓటు వేయమని కూడా మనం చెప్పలేదు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలా. ఇది ఖాళీ మీ కష్టం, మీ ఫలితం. మీరు వాళ్ళు మందు పైసా పంచుకుంటూ పోతే మీరు కాళ్ళు మొక్కుంటూ పోయి చూడురి, అది గెలవడం మనకి ముఖ్యమైన కారణం. ఏ ఒక్కరోజు లీటర్ పెట్రోల్కి ఆశపడకుండా, ఏ ఒక్కరోజు మందు కోసం ఆలోచించకుండా, వీడికి వస్తే ఆ భోజనం తప్ప ఏముండదని తెలిసిన, తప్పు పనికి సపోర్ట్ చేయడని తెలిసిన, మన తప్పుంటే ఆయన దగ్గరకు ఓడు వేస్ట్ అని మీకు తెలిసినా ఇంత కష్టపడ్డారు చూడండి. ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యకర్తలు, ఇది పార్టీకి అని కన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యకర్తలు. మీ వల్లనే ఇవాళ ఇది కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలిసింది. ఏడికి పోయినా కామారెడ్డి ముఖ్యమంత్రిని ఓడగొట్టిన కామారెడ్డి రమణారెడ్డి అని మాట్లాడతారు. ఇది విషయం. అది వాళ్ళిద్దరికి రాకుంటే 119లో మనం 50,000 మెజార్టీతో గెలిచినా కాదు, 60-70 ఎక్స్పెక్ట్ చేసి పని చేసినా కానీ వీళ్ళ చుట్టూ అది మనకు 7-8కి వచ్చింది. ఖచ్చితంగా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవాలనే టాస్క్ మీద పనిచేసినాం. కానీ వీళ్ళిద్దరు వస్తారనేది తర్వాత తెలిసింది. అయినా గెలుస్తున్నామనే నమ్మకం ఏంటి అంటే మనం అంత పెద్ద పని గట్టిగా చేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి వీళ్ళతోనైనా గెలవగలుగుతామనే నమ్మకం మనకుండే. నాకే కాదు నమ్మకం ఉన్నది, ప్రతి ఒక్కరి ముఖంలో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంటుండే. మీరు వచ్చి నాతో మాట్లాడేటప్పుడైనా మీ ఊర్లో నేను వచ్చి పర్యటన చేసిన నేను మీ ముఖాలే చూస్తుంటే, ఎందుకు చూస్తుండని మీరు అనుకుందరు, కానీ మీ ముఖంలో గెలుస్తామనే నమ్మకం ఉందా? లేకుంటే వాడు బెదిరిస్తుండే, వీడు బెదిరిస్తుండే, వాడు పైసలు ఇస్తుండే, వీడు మంది ఇస్తుండే అనే ఆలోచన గిట్ట ఏమన్నా ఉందా అని చూస్తుండే. అట్లేం లేదు. మీరే ఖర్చు పెట్టి, మీరే ఎదురు తిరిగి, మీరే నడిపించినటువంటి వ్యక్తులు మీరు. ఇటువంటి కార్యకర్తలకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఈ జన్మలో ఆ రుణం తీర్చుకునే అవకాశం రావాలని కోరుకున్నా ఆ రుణం మాత్రం తీరదనే చెప్తున్నాం. ఎందుకంటే ఏ అవకాశం వచ్చినా మళ్ళీ మీ వల్లనే వస్తుంది కాబట్టి రుణం పెరుగుడే తప్ప తరిగే పరిస్థితి లేదు. కాబట్టి మీ రుణం తీర్చుకునే అవకాశం కూడా అంత స్థాయి అంత ఉన్నా, ఏ స్థాయి అన్నా మీరు పెట్టిన భిక్షే కాబట్టి, మీరు ఇచ్చినటువంటి సహకారమే కాబట్టి, మీ కష్ట ఫలితం కాబట్టి ఆ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ జన్మలో రాదు. నేను మీతో ఉండడమే నా అదృష్టమని ఎన్నోసార్లు చెప్పిన, ఇది మనస్ఫూర్తిగా మీ బలమే నా బలం తప్ప వేరే బలమేం లేదు. ఇంత మొండిగా ఉంటాడేంది, ఒక్క సీనియర్ లేడు, ఒక్క ఎక్స్పీరియన్స్ ఉన్నోడు లేడు, గీ పిల్లల్ని పట్టుకొని తిరిగితే అవుతుందా, గీళ్ళు రాజకీయం తెలియని పట్టుకొని తిరిగితే అవుతుందా అనేది ఎంతోమంది అన్నారు. ఇంట్లో కూడా మీరు కొందరిని జైన్ చేసుకుందామే, ఊర్లలో సీనియర్లను, మాజీలను, తాజాలను ఏదో చెప్పారు, కానీ ఏది అవసరం లేదని చెప్పినాం. ఎవ్వరు అవసరం లేదన్నాం. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో మీరే వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మీరుండే పరిస్థితికి రావాలనేది నా ఆలోచన. కాబట్టి నేను ఎవరికి ఆ అవకాశం ఇవ్వద్దన్న. అన్న ఇవాళ ఒక పెట్రోల్కి కూడా ఆశపడని మీరు, రేపు పొద్దున అవసరం పడితే మీరు వ్యవసాయం చేసుకొని, మీరు మీ వృత్తి చేసుకొని, మీరు మీ కూలీ చేసుకొని
అందులకెళ్ళో 100 రూపాయలు ప్రజలకు పెడతారు తప్ప ప్రజల జేబు నుంచి మీరు మాత్రం తీసుకోరు. అదొక్కటే నమ్మకం నాకు. ఆ నమ్మకమే మనలను చచ్చిపోయే వరకు మనల్లా ఇట్లనే భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే కామారెడ్డి నియోజకవర్గం ఉండాలా. నేను పోయినా మీరు పోయినా మీ మునిమన్మన్లు వచ్చినా ఈ కామారెడ్డి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాలనే ఉండేటట్టు మనం పనిచేయాలా. మనం పెడితేనే అది అవుతుంది అని చెప్తున్నాం. శాంప్రదంగా కూడా మీకు చేతులెత్తి కాదు కాళ్ళు మొక్కి మీకు రుణం తీర్చుకొని అది తప్ప ఇంకా ఏదైనా అవకాశం లేదు. కాబట్టి మీ అందరికీ కూడా నిర్ణయం తీసుకున్నాం. జై భారత్, జై మోడీ అన్న.